హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈరోజు వీడియోలో మనము జనరల్ స్టడీస్ ఎగ్జామ్కి మంచి స్కోర్ ఎలా చేయాలనేది డిస్కస్ చేస్తాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన మహతి అకాడమీ యాప్లో ఏపీ హిస్టరీ 45 పేజీల పీడిఎఫ్ ఉచితంగా అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింది లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఫ్రీ మెటీరియల్ అనే అంశంలోకి వెళ్ళి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ వరకు ఏపీ హిస్టరీకి ఆ మెటీరియల్ చాలా వరకు సరిపోతుంది. సో అయితే మనము జనరల్ స్టడీస్ పరీక్షలకి మంచి స్కోర్ తీసుకురావడానికి ఏం చేయాలి? మనము చాలా ఎక్కువ చదివేస్తే అంటే విస్తృతంగా చదివేసినంత మాత్రాన మనకు జనరల్ స్టడీస్ పరీక్షల్లో మంచి స్కోర్ రాదు. దానికి మనం ఏం చేయాలంటే ఇటీవల పరీక్షల తీరును కానీ మనము ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కొన్ని విషయాలు స్పష్టంగా మనకి అర్థమవుతాయి. అందులో ప్రధానమైనది మనం జనరల్ స్టడీస్ మంచి స్కోర్ చేయడానికి ఒకటోది కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా మనకు తెలియాలి. కాన్సెప్ట్స్నే కొంచెం ట్రిక్కీగా అటు ఇటు అడుగుతున్నారనమాట. అంటే కొంచెం మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ స్టడీస్లో ఒక పార్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఆ కాన్సెప్ట్ని, ఆ డెఫినేషన్ని కొంచెం అటు ఇటు తిప్పి ట్రిక్కీగా అడగడం జరుగుతుంది. సో మనకు ఆ కాన్సెప్ట్ ఉంటే ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతాం. ఎలా ఇస్తున్నారంటే కింది వాటిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి సరికా అనేది అన్నట్టు అడుగుతున్నారు. అడిగి సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద ఆప్షన్స్ ఒకటి ఆ సరికా అనేది ఏమి ఇస్తున్నాడంటే భవిష్యత్ తరాల అవసరాలని దృష్టిలో ఉంచుకోకుండా ప్రస్తుత తరాలు డెవలప్మెంట్ ని సాధించడం అన్నట్టు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా చాలా డెఫినేషన్స్ ఉంటాయి కదా, ఆ డెఫినేషన్స్ ని కొంచెం స్పష్టంగా మనం చదువుకోవటం అవసరం అనమాట. అలా స్పష్టంగా చదివినట్టయితే ఆ కాన్సెప్చువల్ క్లారిటీ కానీ మనకు వచ్చినట్టయితే అక్కడ ఈజీగా ఎలిమినేషన్ లో కాన్సెప్ట్ని మనము కరెక్ట్ గా చేయొచ్చు అనమాట. లేకపోతే ఎట్లా అడుగుతున్నాడు ఏమనంటే క్రింది ప్రాక్టీసెస్ లో ఏది సస్టైనబుల్ డెవలప్మెంట్ కి కారణం కాదు, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ని కలిగించదు అన్నట్టు అడుగుతున్నాడు. అడిగి ఒక ఆప్షన్ ఎలా ఇస్తున్నాడు అంటే ఆన్సరు ఎఫర్డబుల్ అంటే భరించగలిగే ధరల్లో అందరికీ ఎనర్జీని అందివ్వటానికి ఫాజిల్ ఫ్యూయల్ కంపెనీస్ కి సబ్సిడీలు ఇవ్వడము అన్నట్టు ఇస్తున్నాడు. అంటే ఎఫర్డబుల్ ఎనర్జీని అందరికీ అంటే అందుబాటు ధరల్లో ఉంచడానికి ఫాజిల్ ఫ్యూయల్ కంపెనీలు అంటే లైక్ థర్మల్ పవర్ స్టేషన్స్ కి వాటికి ఎఫర్డబుల్ ప్రైస్ లో కస్టమర్ కి రావాలి కాబట్టి, అందరికీ శక్తి రావాలి కాబట్టి, అందరికీ పవర్ కానీ ఇలాంటివి రావాలి కాబట్టి, ఎఫర్డబుల్ ప్రైస్ లో రావాలి కాబట్టి ఈ థర్మల్ పవర్ స్టేషన్ కి సబ్సిడీలు ఇవ్వడం అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యాక్చువల్ గా ఫాజిల్ ఫ్యూయల్స్ ని అంటే పెట్రోల్ ఇలాంటివి కట్ చేసి మనము నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ లోకి వెళ్ళాలి అనేది ఒక పాయింట్. ఓకే, అది మంచిదే. దీన్ని కట్ చేసి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సోలార్, విండ్ అలాంటివి వాడాలని. కానీ ఇక్కడే ఒక కీలకమైన పాయింట్ కూడా ఉంది. ఇది వెళ్తున్న కొలది ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ, ఇది కొంచెం టిపికల్ గా మారుతుంది అనమాట. ఓకేనా, ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రత మంచిదే. ఫాజిల్ ఫ్యూయల్స్ బదులు మనము ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోతుంది కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్ పవర్, విండ్ ఇలాంటి వాడటం మంచిదే. కానీ అవి తయారు చేస్తున్న కొలది ఈ ఇంధన భద్రత 146 కోట్ల మందికి ఎఫర్డబుల్ ప్రైస్ లో ఎనర్జీని ఇవ్వడం ఒక క్వశ్చన్ గా మారుతుంది. ఆ రెండు బ్యాలెన్స్ లో ఉండాలి. అంటే మనం ఇవి చేస్తున్న కొలది ఇది తగ్గిపోతుంటది, దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలన్నమాట. అలాంటి దాని మీద కూడా బిట్లు అడుగుతాడు. మీకు అర్థమైందా? దట్ ఈస్ ద కాన్సెప్చువల్ క్లారిటీ. ఓకే, ఆ విధంగా అడుగుతాడు అనమాట. సో ఇంకా కాన్సెప్ట్స్ మీకేమంటే అన్ని సబ్జెక్ట్స్ లో కూడా కాన్సెప్ట్లు అనేవి ఒక 20కి మించి ఉండవు. మీ జనరల్ స్టడీస్ ఎగ్జామ్కి 20కి మించి రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ టాపిక్ ఉంది కదా జనరల్ సైన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఒక సబ్ హెడింగ్ మీకు ఉంది. ఆ సబ్ హెడింగ్ లో మీకు ఏదో ఇచ్చాడు. అక్కడ జస్ట్ ఏమడుగుతాడంటే హ్యాకింగ్ అంటే ఏంటి, ఫిషింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ లేకపోతే డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి అడుగుతాడు. ఓకేనా, జస్ట్ ఇవే అడుగుతుంటాడు ప్రతిసారి. ఒకటైనా అడుగుతాడు, లేకపోతే 3ంటికి జతపరచడమైనా అడుగుతాడు, ఏదో ఒకటి ఇక్కడే ఉంటాడు. లేకపోతే ఐటీ యాక్ట్కి వెళ్తాడు అంతే. నెక్స్ట్ ఇది కాకపోతే
ఐటీ యాక్ట్కి వెళ్తాడు అనమాట. ఐటీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని వెళ్తాడు, శ్రేయ సింఘాల్ కేసు అడిగితే అడుగుతాడు. అట్లా ఏంటి హ్యాకింగ్ అంటే ఏంటి? హ్యాకింగ్ అంటే అనాథరైజ్డ్ యాక్సెస్ టు యువర్ కంప్యూటర్ అనమాట. అంటే ఒక హ్యాకర్ ఏం చేస్తాడంటే అనాథరైజ్డ్ గా నీ కంప్యూటర్ ని యాక్సెస్ చేసేస్తాడు, అది హ్యాకింగ్. ఓకే. రెండోది ఫిషింగ్ అంటే ఏంటంటే నీకు ఒక ఆశపూరితమైన మెసేజ్ కానీ లేకపోతే ఒక నోటిఫికేషన్ కానీ సెండ్ చేస్తాడు. నోటిఫికేషన్ కానీ సెండ్ చేసి ఏం చేస్తాడు, నీ దగ్గర ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లాగేస్తాడు అనమాట. అంటే నీ చిన్నప్పటి ఫోటోలు ఇక్కడ ఉన్నాయి, క్లిక్ చేయి అంటాడు. లేకపోతే నీకు ఆర్బీఐ నుంచి 10 లక్షలు వచ్చింది, క్లిక్ చేయి అంటాడు. క్లిక్ చేస్తే నీ చిన్నప్పుడు ఫోటోలు కాదు, ఇప్పుడు బొమ్మ కనబడుతుంది అనమాట. ఓకేనా. మరి అది ఫిషింగ్. మన డిజిటల్ అరెస్ట్ అంటే మీకు తెలిసి ఉంటుంది. ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి, ఒక మాలిషియస్ సాఫ్ట్వేర్ నీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేస్తాడు, నీ డేటా నువ్వు ఓపెన్ చేసుకోవడానికి పేమెంట్ అడుగుతాడు. అంటే నీ డేటా కంప్యూటర్ లో నువ్వు ఓపెన్ చేయడం, కంప్యూటర్ మీన్స్ ఇక్కడ ఫోన్ కూడా అవుతుంది అనమాట. ఫోన్ లో నీ డేటా నువ్వు తీయాలంటే పేమెంట్ అడుగుతాడు అనమాట. దట్ ఈస్ ర్యాన్సమ్ వేర్. డిజిటల్ అరెస్ట్ అంటే కూడా మీకు ఈ మధ్యన బాగా ఫేమస్ కదా. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, యూనిఫామ్స్ వేసుకొని వీడియో కాల్ చేస్తారనమాట. వీడియో కాల్ చేసి మేము కస్టమ్స్ అధికారులము, నీకు నిన్న ఒక అమెజాన్ లో ఏదో ఒకటి వచ్చింది, అందులో మీకు గంజా లేకపోతే ఏదో ఒక మత్తు పదార్థాలు ఉన్నాయి, ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం మీకు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. సో మీ ఇన్ఫర్మేషన్ ఇది నేను ఇస్తున్నదంతా, ఈ అడ్రస్, ఈ పేరు, ఇవన్నీ సరిపోయాయా అని అడుగుతాడు. అడిగేసి పెట్టేసి మళ్ళీ ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేసి ఇలా మీకు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, నేను అక్కడ గుమస్తాగా పనిచేస్తున్నాను, మనం ఒక 5 లక్షలు కట్టేస్తే తప్పించుకోవచ్చు అక్కడి నుంచి అని ముందు 5 లక్షలు తర్వాత 10 లక్షలు అలా దొరికిన కాడికి గుంజేస్తాడు అనమాట. సో దట్ ఈస్ ఇక్కడే ఉంటాడు ఎగ్జామినరు. పెద్దగా ఐటీ అంటే ఇంకెక్కడికో జనరల్ స్టడీస్ లో పోడు, ఇక్కడే ఉంటాడు అనమాట. ఓకేనా. అదొక పాయింట్. ఇంకా కాన్సెప్ట్స్ లో ఇంకా మనం మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉంటాయి మనకి. ఎకానమీలో కాన్సెప్ట్స్ ఏ సబ్జెక్టులకి ఎక్కువ తగులుతాయంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒకటి. మీ సిలబస్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కి కాన్సెప్ట్లు వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఎకానమీకి వస్తాయి. ఎకానమీ సింపుల్ గా ఆన్సర్లు చేయొచ్చు. ఎకానమీ ఎక్కడ వస్తుంది అంటే పావర్టీ అనే కాన్సెప్ట్ కి వస్తుంది. నెక్స్ట్ ఏమంటే మనకి ఉంటది కదా జీడిపి మీద కాన్సెప్ట్ల మీద ఉంటుంది, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కాన్సెప్ట్ల మీద ఉంటుంది. నెక్స్ట్ మనకి రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్ ఉన్నాయి కదా, అంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. అక్కడ ఆగిపోతాడు అనమాట, అక్కడే బిట్ కొడతాడు. ఎంపీసీ మీద వీటి మీద బిట్ వేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ మీద బిట్లు అడుగుతాడు అనమాట. సింపుల్ గా అడుగుతాడు, ఏం లేదు. ఇతర అంశాలన్నీ స్థిరంగా ఉన్నప్పుడు విపరీతంగా కమోడిటీస్ ధరలు అనేవి, అంటే వస్తువుల ధరలు అనేవి పెరుగుతున్నాయి, అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది అని అడుగుతాడు. డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, అట్లా అడుగుతాడు. సింపుల్ గా ఈ కాన్సెప్ట్లు పదే మనము చూసుకుంటుంటూ ఉండాలన్నమాట. అంటే సబ్జెక్ట్ కి 20కి మించి కాన్సెప్ట్లు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, అంటే కాన్సెప్ట్లు ఎక్కువ ఎక్కడ ఉండొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ లో ఉంటాయి కాన్సెప్ట్లు. నెక్స్ట్ ఎకానమీకి ఉంటాయి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి కూడా కాన్సెప్ట్లు ఉంటాయి. అవి తెలిస్తే ఈజీగా బిట్లు చేసేవచ్చు ఎలిమినేషన్ లో. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో హజార్డ్ అంటే ఏంటి, వైపరీత్యం అంటే ఏంటి అడుగుతాడు, డిజాస్టర్ అంటే ఏంటి అడుగుతాడు. అర్థమైందా. డిజాస్టర్ తర్వాత మీకు స్ట్రక్చరల్ మిటిగేషన్ మెజర్స్ ఏంటని అడుగుతాడు. నాన్ స్ట్రక్చరల్ మిటిగేషన్ మెజర్స్ అంటే ఏంటని అడుగుతాడు. మీరు ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పాను ఏంటి హజార్డ్, ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఒక అనూహ్యమైన సంఘటన ఒక సమాజం మీద వచ్చి పడుతుంది, ప్రాణ నష్టం కలిగిస్తుంది, ఆస్తి నష్టం కలిగిస్తుంది, పర్యావరణ విధ్వంసం కలిగిస్తుంది. దాంతో పాటుగా ఆ సమాజం ఆ దెబ్బ నుంచి బయట సపోర్ట్ లేకుండా కోలుకోలేదన్నమాట. దట్ ఈస్ డిజాస్టర్. ఓకే. అలా ఎప్పుడో మనం 3 సంవత్సరాల క్రితం డెఫినేషన్ చెప్పాము, మనకు ఎగ్జామ్కి వచ్చింది. నెక్స్ట్ ఇంకా డిజాస్టర్ పోతే నెక్స్ట్ ఏంటంటే మనకి స్ట్రక్చరల్ మిటిగేషన్ మెజర్స్ అంటే ఏమని అడుగుతాడు. అంటే నిర్మాణాత్మక మెజర్స్ అంటే ఏంటి, తుఫాన్ బిల్డింగ్లు కట్టడం, ఇలాంటివన్నీ నిర్మాణాత్మక. సోనోబయాస్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనకి సునామీ కానీ ఎర్త్క్వేక్ కానీ వచ్చినప్పుడు మనకు అలర్ట్ ఇవ్వడానికి సోనోబయాస్ పెట్టడం ఇలాంటివి, లేకపోతే కాంటూర్ బండింగ్ లాగా కట్టడం, అంటే ల్యాండ్ స్లైడ్స్ రాకుండా అడ్డు గోడలు కట్టడం, వైజాగ్ లో ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ స్ట్రక్చరల్ మెజర్స్. నాన్ స్ట్రక్చరల్ మెజర్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏముంటది, నిర్మాణేతర మెజర్స్ ఏముంటాయి అంటే నిర్మాణేతర మెజర్స్ లైక్ సింప్లీ ఒక డ్రిల్, ఒక ఎక్సర్సైజ్ అనమాట, ఒక ప్రిపేర్డ్నెస్ కింద ఎక్సర్సైజ్. అంటే సునామీ వస్తే ఏం చేయాలని ప్రజలతో ఒక ఎక్సర్సైజ్ చేపిస్తారు అనమాట. లేకపోతే ఫైర్ అయినప్పుడు, ఫారెస్ట్ ఫైర్స్ అయినప్పుడు ఏం చేయాలని ఒక ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఇవన్నీ ప్రిపేర్డ్నెస్ కి సంబంధించి వస్తాయి, నాన్ స్ట్రక్చరల్ మెజర్స్ వస్తాయి. అలా క్లారిటీ, ఆ క్లారిటీ ఉన్న దగ్గర బిట్లు ఉంటాయి. కాన్సెప్ట్ క్లారిటీ ఒకటోది,
సో నెక్స్ట్ ఈ మూడింటికి కాన్సెప్ట్లు ఎక్కువ ఉంటాయని నేను చెప్పాను కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ఎకానమీ, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్స్ అయిపోతే నెక్స్ట్ ప్రెజెంట్ కరెంట్ రిపోర్ట్స్ ఒక 10 ఎగ్జామ్స్ అయినా ఇంకా తిరుగుతాయి. అందులో ముఖ్యమైనది కరెంట్ రిపోర్ట్స్ లో ముఖ్యమైనది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2023-24. ఈ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఎంతవరకు ఇండియా అచీవ్ అయింది అనేది, మొత్తం టోటల్ స్కోర్ ఎంత, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత, ఇండియాలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది, ఇలాంటివి ఈ రిపోర్ట్ మీద చాలా వరకు అడుగుతారు. ఈ రిపోర్ట్ ఏమో నీతి ఆయోగ్ ఇస్తుంది, ఎవరిస్తారని కూడా అడుగుతారు అనమాట. నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ ఫ్రేమ్ చేస్తుంది. సో ఆ రిపోర్ట్ కోసం అడుగుతారు కరెంట్ రిపోర్ట్స్ లో. దాని తర్వాత ఇంపార్టెంట్ ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ అని ఒకటి ఉంది, ISFR, ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ ప్లేస్ లో ఉంది, 8వ ప్లేస్ లో ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ ఏ ప్లేస్ లో ఉంది, ఇలాంటివన్నీ ఈ రిపోర్ట్ కూడా అడుగుతారనమాట. ఇలా కరెంట్ రిపోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కరెంట్ రిపోర్ట్స్ లోనే ఏపీ ఇష్యూస్ అడగాల్సి వస్తే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి వెళ్తారనమాట. సోషియో ఎకనామిక్ సర్వేకి వెళ్తారా? ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పాలనుకున్నా, జనరల్ స్టడీస్ ఎక్కడికి వెళ్తాడు అనే సోర్స్ మనం పట్టేసి ఆన్సర్లు చేసేద్దాం అనుకుంటే అది ఎప్పుడైనా రివర్స్ అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ మీకుంటే పేపర్ చెత్తబుట్టలో వేసేసిన పేపర్ తెచ్చినా మీరు క్వాలిఫై అయిపోతారు. అదే మీరు ఏ బుక్ నుంచి ఇస్తారో నువ్వు ఎతికి అక్కడికి వెళ్ళి అది చదివేసి అక్కడ రాకపోవచ్చు. నెంబర్ ఆఫ్ సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి, ఏదో వేరే సోర్స్కి వెళ్ళి ఇస్తారు. ఒకసారి PIB ఇచ్చారనుకోండి, ఇంకోసారి ఇంకోటి ఇస్తారు. అర్థమైందా? సో ఏది ఇచ్చినా నువ్వు చెయ్యాలి అంటే నువ్వు కాన్సెప్ట్ క్లారిటీ నీలో ఉండాలన్నమాట, ఏ బుక్లో చదివావు అనేది కాకుండా. క్యాచ్ చేశారా? మీరు ఎప్పుడు సోర్స్ అని ఎతికారు, ఈ మంచి సోర్స్ ఇది, ఇక్కడ నుంచే మంచి సోర్స్ అయినా ఇవ్వరాలి ఒక్కొక్కసారి, అప్పుడు ఏడుస్తారు మళ్ళీ ఇంటికి వచ్చి. ఓకేనా? నెక్స్ట్ సోషియో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్ది 24-25 చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఇంకొక ఇంపార్టెంట్ రిపోర్ట్ అవుతుంది. ఓకేనా? ఇంకేదైనా వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రిపోర్ట్స్ కానీ, లేకపోతే యునైటెడ్ నేషన్సే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది, అలాంటి రిపోర్ట్స్ కానీ కరెంట్ రిపోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎవరిస్తారు రిపోర్ట్ లో? ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది, అది ఇండియా రిపోర్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది. ఇదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ పాతది 2021 ఒకటి ఉంది. ఆ రిపోర్ట్ నుంచి క్వశ్చన్స్ ఇంకా వస్తున్నాయి. ఆ రిపోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ గోల్ నెంబర్ 7 అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మొత్తం మనకి 17 గోల్స్ ఉన్నాయి కదా, ఆ గోల్ నెంబర్ 7 అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అనే అంశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఓకే, మన దేశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అది ఈ మధ్యన అయిన APPSC ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ లో వరుసగా పడింది. అది ఇప్పుడు మనం 22లో చెప్పాము, అది నా నోట్స్ లో ఎవరైనా చూస్తే ఉంటది. ఓకే, సారీ. నెక్స్ట్ కరెంట్ రిపోర్ట్స్ అయిపోతే ఇంకోటి చూడాల్సింది స్టాటిక్ పార్ట్, స్టాటిక్ ఇష్యూస్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇవి ప్రధానంగా స్టాటిక్ ఇష్యూస్ 3 అంశాల్లో 3 సబ్జెక్ట్స్ లో వస్తుంటాయి. అవి ఏంటంటే హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఓకే, ఏపీ జాగ్రఫీ ప్లస్ ఏపీ హిస్టరీ. హిస్టరీకి ఇప్పుడు సబ్జెక్ట్ సంపాదిస్తాను 40 రోజుల్లో అని వెళ్ళకండి. హిస్టరీ స్టాటిక్ గా వచ్చిన క్వశ్చన్సే కొన్ని వస్తుంటాయి. చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి కింది సింధు నాగరికత సైట్స్ లో పూసలు అంటే బీడ్స్ ఎక్కడ బయటపడ్డాయి అని అడుగుతాడు ప్రతిసారి. చున్హోదారు ఎన్నోసార్లు పడింది. లేకపోతే మహాస్నాన వాటికి ఎక్కడ ఉంది, ప్రీస్ట్ విగ్రహం ఎక్కడ బయటపడింది, నాట్యగత్తె విగ్రహం ఎక్కడ బయటపడింది, నాగలి చారలు ఎక్కడ బయటపడ్డాయి, ఇలాంటివి స్టాటిక్ పార్ట్ అనమాట. ఓకేనా? లైక్ ఇప్పుడు చూడండి, మగధ సామ్రాజ్యాన్ని వరుసగా పాలించిన రాజవంశాలు ఏవి, హరియాంక వంశం అట్లా ఉన్నాయి కదా, సుంగులు, కానువుల, ఆ మధ్యలో మౌర్యులు, ఇదంతా. సో ఆ వరుస అడుగుతుంటాడు. అలా కాకుండా గౌతమ్ బుద్ధుడి దగ్గరకు వచ్చేస్తే గౌతమ్ బుద్ధుడి జీవితంలో సంఘటనలు అడుగుతూ ఉంటాడు వరుసగా. లుంబిని వనంలో జననము, ఒక 5 సంఘటనలు ఉన్నాయి కదా, ఆ సంఘటనలు అడుగుతుంటాడు. జననము నుంచి
మహాపరినిర్వాణం వరకు, ధర్మచక్ర పరివర్తనం అని ఇంక ఇలాంటివి ఉన్నాయి కదా. మొదటిసారి ఎక్కడ అంటే జ్ఞానోదయం అయింది ఎక్కడ, బుద్ధగయ, ఇలాంటివి అడుగుతుంటాడు అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ అది. అక్కడ నుంచి వచ్చేస్తే ఢిల్లీ సుల్తాన్లో అలాంటివే కొన్ని ఉంటాయి, మొఘళ్ళకు సంబంధించి అలాంటివే కొన్ని ఉంటాయి. ఇక నేషనల్ మూమెంట్ వస్తే మేజర్లీ 4 మూమెంట్స్ మీద బిట్లు ఉండవు. ఎక్కడో తిరగడు. వందే మాతర ఉద్యమం, స్వదేశీ ఉద్యమం, నెక్స్ట్ నాన్ కోఆపరేషన్, సహాయ నిరాకరణ, సివిల్ డిజోబిడియన్స్ అంటే శాసనోల్లంఘన, క్విట్ ఇండియా, ఈ 4 అంశాల మీదే అటు ఇటు బిట్లు తిప్పడం జరుగుతుంది. అక్కడే జతపరచడాలు ఆడడం జరుగుతుంది. పైనే ఉంటుంది. కాబట్టి మీరు హిస్టరీ వరకు స్టాటిక్ పార్ట్ బాగా చదవాలి. ఏపీ జాగ్రఫీ కూడా అంతే. ఏ నదులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో వచ్చే పెన్నా నది ఎక్కడ పుట్టింది, కృష్ణా నది ఎక్కడ పుడుతుంది, కృష్ణా నది పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకే రాష్ట్రాలు ఉన్నాయి, గోదావరి ఎక్కడ పుట్టింది, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది, వంశధార నాగావళి నదులు ఎక్కడ ఉన్నాయి, మహేంద్ర తనయ నది ఎక్కడ ఉంది, ఏ నది ఒడ్డున ఏముంది. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి, 66% ఉన్నాయి. సో అడుగుతాడు ఎంత పర్సెంట్ ఎర్ర నేలలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో లాటరైట్ నేలలు కూడా ఉన్నాయి, అవి ఏ కండిషన్లో ఉంటాయని అడుగుతాడు. ఎక్కువ వర్షపాతము, ఎక్కువ టెంపరేచర్ ఎక్కడ ఉంటుందో అక్కడ లాటరైట్ నేలలు ఫామ్ అవుతాయి అనమాట. ఈ లాటరైట్ నేలలో జీడి మామిడి ఇలాంటివి ఎక్కువగా పండుతాయి. ఓకే, సో అవి ఏం పండుతాయి అని కూడా అడుగుతాడు. సో ఈ ఏపీ జాగ్రఫీ అలా మీకు ధార్వాడ్ గనులు, ఈ గనుల కోసం స్టాటిక్ పార్ట్ లాగా అడుగుతుంటాడు. ఏపీ హిస్టరీ మనం ఇచ్చింది సరిపోతుంది మెటీరియల్, అదే చదవండి. దట్ ఈస్ స్టాటిక్ ఇష్యూస్. ఓకేనా, స్టాటిక్ ఇష్యూస్లో ఇంక బిరుదులు, ఈ సంవత్సరాలు, ముఖ్యమైన సంవత్సరాలు, ఇలాంటివన్నీ ఒక నోట్స్ లాగా మీరు చదువుకుంటే సరిపోతుంది. అంటే ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి జనరల్ స్టడీస్కి. ఒకే బుక్ తీక్షణంగా చదివితే జనరల్ స్టడీస్ అనగానే మనకి చాలా సిలబస్ ఎక్కడ చదువుతాం అంతా అవదు కదా. కాబట్టి ఒక స్ట్రాటజీగా తెలివిగా వెళ్ళాలి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే స్టాటిక్ ఇష్యూస్ అయిపోతే నెక్స్ట్ అటెంప్ట్. జనరల్ స్టడీస్కి ఇది హార్ట్ అనమాట. అటెంప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా స్పెల్లింగ్ రావనుకోగలరు. అటెంప్ట్ అంటే మనం ఎలా అటెంప్ట్ చేస్తాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అక్కడ చిన్న ట్రిక్ ఇచ్చేసి అడుగుతుంటాడు జనరల్ స్టడీస్లో. అండ్ మీరు ఎంత చదివి వెళ్ళినా జనరల్ స్టడీస్లో మీరు ఈ ఎస్డిడి ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ ఫుల్గా చదివి వెళ్ళినా కానీ అక్కడ మీకు కొత్త క్వశ్చన్ వస్తుంది, మీరు ఎప్పుడు చూడని క్వశ్చన్ వస్తుంది. దాన్ని మీరు ఎలిమినేట్ చేయగలగాల. కొంచెం డిఫెన్సివ్గా వెళ్తే పనికిరాదు, బోల్డ్గా అటెంప్ట్ ఇవ్వాలన్నమాట జనరల్ స్టడీస్లో. అటెంప్ట్లో ఏమంటే అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసేలాగా ఉండాలా. అన్ని క్వశ్చన్లు అంటే తెలిసిన ప్రతి క్వశ్చన్ కూడా చక్కగా తెలిసినది రీజన్స్ ఆలోచించుకుంటూ తెలిసినది తప్పు అవ్వకుండా బబుల్ చేసుకొని రాగలగాల. దట్ ఈస్ అంటే అటెంప్ట్ అనేది ఇంకా పెద్ద అంశం. అది ఇంకా అంటే ఎలాబరేట్ చేసి చెప్పొచ్చు. బట్ అటెంప్ట్ ఎలా ఉండాలంటే మనకు తెలిసిన బిట్ అనేది పోకూడదు, జాగ్రత్తగా చేసుకొని రావాలి. తొందర అయిపోయి ఏదో ఒకటి చుట్టేసి గాబర్ అయిపోయి మ్యాథ్స్ ఉందని చెప్పి ఏదో ఒకటి చేసి అక్కడ మ్యాథ్స్ వెళ్ళి రాదు. కాబట్టి మీరు జనరల్ స్టడీస్లో ఈ 4 అంశాల మీద ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టి చదివినప్పుడు ఈ 4 జత చేసుకోండి వాటికి. అప్పుడు మంచి స్కోర్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. దాంతోపాటు అటెంప్ట్ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఓకేనా, ఇది ఇవాళ వీడియో. ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు ఎండోమెంట్ ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ అది ఓల్డ్ సిలబస్ లాగా ఉంది, అందులో కొన్ని ఉండవు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి 12th పాయింట్ ఉంది కదా, ఏపీ బైఫర్కేషన్ ఇష్యూస్ అనేది, అది ఉండకపోవచ్చు కొత్త సిలబస్లో. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది, ఈవెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ నేషనల్ ఇంపార్టెన్స్ అని, అవి 2 ఉండవు. అది ఉండదు. కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది అంతే. ఓకేనా, కొంచెం డేటా అది కూడా తగ్గొచ్చు, డేటా అనాలిసిస్ కూడా కొంతవరకు తగ్గొచ్చు. సిలబస్ వస్తే మనం ఇక చూడాలి. ఎనీవే, ఆ విధంగా చదివినప్పుడే కొంచెం ఆ రకంగా ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలో చూసుకొని చదవండి, మంచి మార్కులు మీకు ఆటోమేటిక్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.